ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి నేటి దినం చెన్నై ప్రాంతంలో ఉంటున్నాం. ఈ యొక్క ఆదివారపు రోజు ప్రత్యేకంగా మరి ఈ యొక్క సమయంలో రమేష్ రెడ్డి వారి యొక్క కూతురు వివాహ నిమిత్తము చెన్నై ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ మరి మేము దిగిన హోటల్లోనే ఈ యొక్క సండే ఆరాధన జరగాలని మరి ఇక్కడ మేము ఏకంగా కూడి ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు కూడుకున్నాం. కాబట్టి మాతో పాటు లైవ్లో పాల్పంపులు పొందుతున్న ప్రతి బిడ్డకు ప్రభు పేరిట వందనాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారని ప్రభు లేఖనాలు సెలవిచ్చిన ప్రకారము మరి భక్తుడైన దావీదు ఆయన మాటలను నెమరు వేసుకుంటున్న ప్రకారం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు అనే సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మొన్నటి రోజు మా ప్రయాణములు మీరు తోడుగా చెన్నై ప్రాంతానికి నడిపించావు నాయన. చెన్నై మహాపట్నంలో మేము ఉంటుండగా ఈ యొక్క పునరుత్థాన దినములు ప్రభువా మాతో పాటు లైవ్లో పాల్పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మాలో ఏకాగ్రతను దయచేయండి. నేటి దినము సాయంకాల వేళలో వివాహ కార్యము జరగనించుండగా నీ సన్నిధిని ప్రభువా ఆ కార్యక్రమంలో ఉంచండి. చక్కటి వాతావరణాన్ని దయచేయండి. ఎండద పైన వడద పైన తగిలిక అటు వివాహ కార్యక్రమం ప్రభు నీ నామ ఘనతకై ఘనముగాను జయకర్మగాను జరిగించి ఇరు కుటుంబ పక్షాన చక్కటి వాతావరణాన్ని దయచేసి అటు కార్యక్రమాన్ని జరిగించండి. మాతో పాటు లైవ్లో బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను బట్టి నేను ప్రార్థిస్తున్నా. కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. మాలో ఏకాగ్రతను దయచేయండి. యేసుదేవా, వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు ప్రభు, మీరు నాతో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ యావత్తు నేటి దినం మదర్స్ డే అయా ఆచరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా కల్వరి సిల్వలో వేలాడుతూ కూడా నైనా తల్లి అయిన మరియమ్మను మీరు మర్చిపోలేదు. అటు తల్లి యోహానుకు అప్పచెప్పినట్టుగా మరి నేటి దినం మదర్స్ డే ప్రతి ఒక్కరునైనా వారి వారి తల్లుల విషయంలో మరి జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవించడానికి జ్ఞానాన్ని దయచేయండి. తల్లిదండ్రులను విడిచిపెట్టి అనాథగా చేసినైనా అనేకులు వారి సొంత వ్యాపారము, సొంత పనులు బిజీ అయిపోతున్నారు. అయ్యా, మరి నేటి దినం అటువంటి వారికి చక్కటి వర్తమానాన్ని బిడ్డలు వినలాగున సహాయాన్ని దయచేయండి. మాలో ఏకాగ్రతను దయచేయండి. మా స్తుతులకు నైనా మా యొక్క ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనలు జరిగించండి. అయా, జయనగరం ప్రాంతంలో అక్కడున్న విశ్వాసాలను బట్టి అయా ఎల్డర్స్ని బట్టి ప్రార్థిస్తున్నా. కృప చూపండి. నేటి దినం అక్కడికి లేకపోయినప్పటికీ
వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రత్యేకంగా ఈ యొక్క లైవ్లో ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించి ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలు హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలు హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమై నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యలో ప్రతి అవసరం తీర్చావు. బలహీనులమై నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములు
నిన్ను పొగడిన నా గుండె నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రాయుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రాయుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధన దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆద్యంతముతుడవు నీవేనయ్యా, ఆదించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. మహిమ ఘనతలకు అర్పణ. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవా. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త
ముక్తిదా మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండ నుండి మన్నాను కురిపించినావు బండ నుండి చూచుకొనును యెహోవా చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా వ్యాధులను తొలగించినావు మృతులను వ్యాధులను తొలగించినావు మృతులను యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా
నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా ఆయనను స్తుతించి ఆరాధించా. మరి కొన్ని నిమిషములు పరిశుద్ధ లేఖనాలలో నుంచి మరి నేటి దినానికి కావలసిన వాక్యాన్ని ఆరాధిద్దాం. నేటి దినం మరి ఈ యొక్క పునరుత్థాన దినం ప్రత్యేకంగా మరి మదర్స్ డే ఉంటూ ఉంది. తల్లుల యొక్క ప్రత్యేకమైన దినముగా ప్రపంచ యావత్తు కూడా తల్లులకు ప్రాధాన్యత మదర్స్ డేగా నేటి దినాన్ని ఆచరిస్తున్నారు. అదే రీతిగా మనము కూడా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యంలో నుంచి తల్లుల విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి దీవెనలు మనకుంటాయి, తల్లిదండ్రుల ద్వారా మనకొచ్చే దీవెనలు. మరి కీర్తనలు మరి నిర్గమకాండము 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నువ్వు ఏ దేశములో ఉన్నా, ఏ ప్రాంతంలో నీవున్నా, ఏ గ్రామంలో నీవున్నా, ప్రపంచంలో నువ్వు ఏ మూలలో ఉన్నా కూడా నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే దేశ విదేశాల్లో కూడా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లైవ్లో పాలుపంపులు పొందుతున్నా బిడ్డలు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా, ఏ దేశానికి సంబంధించిన వారైనా సరే మీకు దీవెనలు రావాలి, మీకు ఆశీర్వాదాలు రావాలి. ఏ దేశంలో ఏ మారుమూలలో మీరు జీవించినప్పటికీ మీ దీవెనలు, మీ సొత్తు, ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించును. దానికి మీ తల్లిదండ్రులను మీరు సన్మానించగలరు. మరి నేటి దినం మరి మదర్స్ డే సందర్భంగా అనేకులు వారి మదర్స్ను చాలా చక్కటి ఆనందముతో, సంతోషముతో వారు తమ యొక్క మదర్స్ను జ్ఞాపకం చేసుకొని కేక్ కటింగ్ అని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. వారు చిన్ననాటి నుంచి వారి యొక్క మదర్ ఏ విధంగా వారిని పెంచి పెద్ద చేసి 9 మాసాలు మోసి ఆ తల్లి దీవెనలు పొందాలి, ఆ తల్లి ఆశీర్వాదాలు రావాలి అంటే ఆ తల్లిని ఎన్నడూ మర్చిపోకూడదు. తల్లి దీవెనలు ప్రాముఖ్యం. ఆ తల్లి నిన్ను పెంచింది, ఈ లోకానికి నిన్ను ఇంట్రడ్యూస్ చేసింది, ఈ లోకాన్ని నిన్ను పరిచయం చేసింది నీకు. కాబట్టి తల్లి ఆశీర్వాదాలు మనకు రావాలి, తల్లి దీవెనలు మనకు రావాలి. కాబట్టి ఈ యొక్క ప్రపంచ యావత్తు కూడా తల్లి యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తల్లి యొక్క పాత్ర ఎలాంటిది,
మన యొక్క జీవితంలో ఆమె గొప్పతనం ఏమిటి అనేది ప్రపంచము నెమరు వేసుకుంటూ ఉంది. కాబట్టి నేటి దినం నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క తల్లి క్షేమంగా ఉన్నదా? నీ తల్లి ఆరోగ్యంగా ఉన్నదా? నీ తల్లి నిన్ను దీవించే స్థితిలో నీ తల్లిని నువ్వు చూస్తూ ఉన్నావా? నీ యొక్క తల్లి దీవెనలు నీ కుటుంబానికి ఎంతగానో అవసరమై ఉన్నది. శాప వచనాలు కావండి, వారి దీవెన వచనాలు కావాలి, వారి ఆశీర్వాదపు వచనాలు కావాలి. నీవు దేశంలో దీర్ఘాయుష్మంతుడుగా, ఈ రహస్యము దేవుడు నీకు ముందునే తెలుపబడ్డాడు. నిర్గమకాండం ఆదిలోనే ఆ రహస్యము నేడు తిరిగి మనము నెమరు వేసుకుంటున్నాం. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దీర్ఘాయుష్మంతుడుగా నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు సంతోషముగా, సమాధానముగా, హ్యాపీగా జీవించి ఆనందంగా ఉండాలి అంటే నీ తల్లిదండ్రుల దీవెన ఉండాల్సింది. కాబట్టి వారిని ఏ విధంగా చూస్తున్నా, వారి మంచి చెడు గమనిస్తున్నావా? వారి యొక్క అనారోగ్య పరిస్థితులను ఉంటున్నావా? వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఆరాధిస్తున్నావా? నీవు, నీ బిడ్డలు ఆనందంగా ఉంటే చాలా. నీ తల్లిదండ్రుల విషయంలో పెడచెవున పెట్టవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అవకాశం ఇచ్చాడు దేవుడు. మరొక సంవత్సరం, నూతన సంవత్సరంలో తల్లిదండ్రుల విషయంలో దేవుడు ప్రత్యేకంగా తల్లి విషయంలో జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలకు నేర్పుతున్నావా? తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో, నాన్న పాపా, ఈ లోకంలో నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే నీ తల్లిదండ్రుల దీవెన ఎంత అవసరమో, వారి యొక్క ఆశీర్వాదాలతో నువ్వు ముందుకు వెళ్ళాలి అని నీ బిడ్డలకు పరిచయం చేసావా? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినం అనేకులు వారి యొక్క తల్లులను, అనేకులు వారి యొక్క తండ్రులను రోడ్డు పైన వదిలేస్తున్నారు. అనాథాశ్రయాలు చాలా వచ్చేసాయి. ఏమంటే వారి యొక్క బిజీ లైఫ్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని పట్టించుకోవడం లేదు. ఆ బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన కుమారుడు వారి యొక్క కుటుంబ విషయంలో పట్టించుకోవట్లేదు. ఆ తల్లి అనాథగా రోడ్డు మీద పడి ఉంది. ఆ యొక్క తల్లి నిస్సహాయ స్థితిలో పడి ఉంది. ఆలోచన చేసావా? అన్నాడన్నా నీ తల్లిదండ్రుల విషయంలో జ్ఞాపకం చేసుకున్నావా? ఇలా మనం మర్చిపోతాము అని దేవుడు మనకు తిరిగి నెమరు వేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు జాగ్రత్త. నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ లోకంలో నీ పాత్ర నీ తల్లిదండ్రులతో మొదలవుతా ఉంది. కాబట్టి వారిని నిర్లక్ష్యము చేయమాకు. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయమాకని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం 13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకని తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మను ఆదరించదను. తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో తెలుసు మనకి. తల్లి ఏ రీతిగా చేరదీస్తుందో, తను తిన్నా తినకపోయినా, తన కడుపు కాల్చుకునైనా తన బిడ్డలు ఆకలి చూస్తుంది. తాను తినకపోయినా తన బిడ్డలు క్షేమాన్ని చూస్తుంది. తనకు ఏమీ లేకపోయినా నా బిడ్డలు ఆనందంగా ఉండాలి అనుకుంటుంది ఆ మాతృము. కాబట్టి తల్లి యొక్క ప్రేమ గొప్పది. నేను తిన్నానా తినలేనా ఆలోచన చేయదు. ఒకవేళ ఆ తల్లి అలా ఆలోచన చేస్తే నువ్వు నేను ఆకలితో చేస్తావు.
నేను ఆకలితో ఎప్పుడో ఈ లోకంలో మనం మరణిస్తాం. ఆ తల్లి తన కడుపు కాల్చుకొని కూడా ఆదరిస్తుంది, ఆదరించబడతాం. ప్రేమపూర్వకంగా ఆ తల్లి మనల్ని ఆదరిస్తుంది. ఓ తల్లి ఏ విధంగా ఆదరిస్తూ ఉంటుందో ఆ తల్లిని ఉదాహరణంగా చూపిస్తూ ఆ తల్లి విషయంలో ఎంతగా ఆదరిస్తుందో అదే రీతిగా దేవుడు కూడా అలాగనే మనల్ని ఆదరిస్తాడట. హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని ఆదరిస్తాడట. దేవుడు కూడా మనల్ని చారదీస్తాడట. దేవుడు కూడా మనల్ని చేయి విడవాడట. ఆ తల్లి విషయంలో మనం చూస్తున్నాం కదా, ఆ తల్లి ఎంత చక్కగా ఆదరిస్తుందో, ప్రేమ చూపిస్తుందో, కౌగిలించుకుంటుందో, అయా ఎంత చక్కగా తన బిడ్డల్ని ముద్దు పెట్టుకుంటుందో, అలాగనే మన ప్రభు అయిన యేసు కూడా తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో అదే రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, చారదిస్తాను, మీ పైన జాలి పడతాను, ప్రేమను మీకు వెల్లడిపరుస్తాను అని తండ్రి చెప్తూ ఉన్నాడు. మనకు అర్థంగానికి, మనకు అర్థమయ్యే స్థితిలో మనకు అర్థం కావాలని తల్లిని ఇక్కడ వాడుకున్నాడు. ఒకటి తల్లి ఏ విధంగా ఆదరిస్తుంటుందో అదే రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. హల్లెలూయా. తల్లి ప్రేమ అలాంటిది. దేవుడే సాక్షాత్తు ఉదాహరణంగా ఆ తల్లిని వాడుకున్నాడు. అలాంటి గొప్ప ప్రేమ తల్లిది. తల్లి ప్రేమకు నిర్లక్ష్యమైపోతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? తల్లిని పట్టించుకోకుండా అనాథగా వదిలిపెట్టావా? అలా చేయము. తల్లిని ఏ విధంగా మనల్ని ఆదరిస్తుందో అదే రీతిగా దేవుడు కూడా మనల్ని ఆదరిస్తాడు, దగ్గర చేస్తాడు, ప్రేమిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకని తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, చారదిస్తాను అంటాడు. 139వ కీర్తనలు 139. చాలా చక్కటి మాట అక్కడ ఉంటుంది. 139లో 139వ కీర్తన, అందులో మనకు 13, 14 వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ గొప్ప మాట లిఖించబడుతుంది. నా అంతర్యములను దొరుకుతుంది, నా అంతర్యములను నీవే కలగచేస్తువి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగచేసిన విధానము నేను చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టించుచున్నది. చూసారా? అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ప్రణాళిక తల్లి గర్భంలో నా పట్ల ఏ విధంగా ఉన్నది చూడండి. 13 వచనం, నా అంతర్యములు నీవే నా కలగ చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ఎస్, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, వ్రేలు, తల వెంట్రుకలు, అబ్బా ఆయన చేసిన విధానము తల్లి గర్భంలోని ఎంత గొప్పదో ఆయన చేసిన విధానం. మరి ఆయన చేసిన గొప్ప నిర్మాణం ఎలాంటిదో, గర్భంలో శిశువుగా పిండముగా నీవు ఉన్నప్పుడే నీకు ఎముకలు, వ్రేళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, కన్నులు, చెవులు కలగచేసిన విధానాన్ని ఆశ్చర్యం కలిగిస్తుంది. 17వ వచనం అంటాడు, నీవు నన్ను కలగచేసిన విధానము చూడగా భయము ఆశ్చర్యము నాకు. ఆ విధానమే అద్భుతమైన విధానం, ఆ విధానమే ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. తల్లి గర్భములోనే నిన్ను నిర్మించిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే భక్తుడు అంటాడు, అయ్యా ఆశ్చర్యం కలుగుతుంది నాకు అంటున్నాడు. అంతేకాకుండా ఇంకేమని అంటాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించదను, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు ఉన్నది.
అవి కలగచేసిన విధానాన్ని ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. మరి ఆ యొక్క విధానం ఎంత గొప్పదో, ఆ విధానం ఎంత చక్కటిదో, ఆ తల్లి గర్భమందు చిన్నగా పిండముగా ఉన్నప్పుడే ఆ తల్లి గర్భంలో దేవుడు ఆ యొక్క నిర్మాణ స్థితి ఎలాగ మార్చాడో ఆశ్చర్యము కలగచేస్తుంది. నిజమేగా నువ్వు నిరూపించే ఆ నిర్మాణం ఎంత గొప్పదో. ఆ చిన్న గర్భములో చిన్న పిండముగా ఎలా దేవుడు నిన్ను సృష్టించాడో ఆలోచన చేసావా? ఆ చిన్న కడుపులో, తల్లి కడుపులో ఎలా నిన్ను ఉద్భవింపచేశాడు, ఆ స్థితిగతి ఆలోచన చేసావా? భక్తుడైతే నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అంటాడు. నిజమే, ఆశ్చర్య భయములను కలుగచేసే మానవ జన్మ. అంత అద్భుతమైన రీతిగా దేవుడు తల్లి గర్భాన్ని తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ఎవరికి అంతుపట్టని స్థితిలో అలాంటి పిండముతో కూడిన ఆ నిర్మాణం ఎంత గొప్పదో. చిన్న చిన్న వ్రేళ్ళు, చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న ఎముకలు. మరి ఆ యొక్క గర్భంలో దేవుని యొక్క ప్రణాళిక ద్వారా నిర్మించబడిన మానవుని యొక్క జీవితం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. మరి భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతుందని భక్తుడు సెలవిస్తున్నాడు. ఇలాంటి గర్భంలో నిన్ను పిండముగా ఆ తల్లి నవమాసాలు మోసి కని పెంచితే నేటి మాతృమూర్తులను ఎంతోమందిని చూస్తూ ఉంటే బాధాకరం. అలాగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లి విషయంలో బాధ్యత తీసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో దీర్ఘాయుష్మంతుడు నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. చూసావా, 17-16 వచనం ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో. ఏ స్థితిలో, ఏ దేశములో నీవు ఉన్నప్పటికీ ఆ దేశాన్ని నువ్వు స్వాతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ఆ యొక్క దేశం యొక్క స్వాధీనములో నీవు ఉండాలి అంటే దీర్ఘాయుష్మంతుడిగా దేవుడిచ్చు ఆయుష్కాలం ఉంది మానవుడికి. 70 లేక 80 సంవత్సరాలు. ఆ యొక్క స్థితిలో నువ్వు ఉండాలంటే, ఆనందముగా సంతోషముగా నువ్వు జీవించాలి అంటే దాని యొక్క రహస్యం ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించు. వారిని పెడచెవున పెట్టక వారిని నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. వారి మంచి చెడు చూడాలి. అలాంటి పరిస్థితిలో నీవు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఉంటేనే ఆశీర్వదించబడతావు. తిరిగి సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనం. మూడవ అధ్యాయం 28వ చూడండి అమ్మా. 3వ అధ్యాయం, సామెతల 3వ అధ్యాయం 28వ వచనం. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయేదని కొలువాని కనవద్దు. పదమూడు మొదటి వచనం చూడు. తండ్రి
జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడును గద్దింపునకు లోబడడు. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. లోబడడు. కాబట్టి తండ్రి శిక్షించాలి, తండ్రి శిక్షించాలి. వారిని బెత్తముతో చిన్నప్పుడే ఆ తల్లి ఆ తండ్రి వారిని సరిదిద్దాలి. వారిని చక్కటి తిన్ననైన మార్గంలో, భయభక్తులు కలిగిన మార్గంలో వారిని నడిపించినట్లయితే తప్పక వారు దేవుని యందు క్రమశిక్షణ కలిగి రాబోయే రోజుల్లో వీరు వృద్ధాప్యములో కుమారుడు కుమార్తె ఎదిగిన సమయములో ఈ చిన్ననాటి క్రమశిక్షణ వారి జీవితంలో ఎంతగానో ఉన్నతంగా మార్చబడతారు. కాబట్టి తండ్రి శిక్షించాలి, తల్లి శిక్షించాలి, వారిని సరిచేయాలి. సరిచేస్తేనే వారి జ్ఞానోపదేశము వారికి కలుగుతుంది. కాబట్టి వారి కన్నులు తెరవబడతాయి. తల్లిదండ్రుల మీద మరి వారి యొక్క భక్తి భావము వెదజల్లుతుంది. వారు చిన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వారిని సరిచేయకపోతే మరి ఎవ్వడు కూడా వారిని సాధించలేకపోతారు. కాబట్టి దేవుని యందు క్రమశిక్షణ కలిగిన నీవు, నీ కుటుంబం తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్త, తల్లుల విషయంలో జాగ్రత్త, తండ్రి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి యొక్క మాటలు కూడా నేను ముగిస్తున్నాను. మరి ఇప్పటికైనా కూడా ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ క్షమాపణ అడుగుతూ, ఏ తల్లిని అవమానపరిచావో అయా, మాతృమూర్తిని నువ్వు అవమానపరిచావు అయా, నీ ఇంటి నుంచి వెలగొట్టావా, నాకు అక్కర్లేదు, నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నావా, వెళ్ళిపో, అన్నగారింటికి వెళ్ళిపో, అక్కగారింటికి వెళ్ళిపో అని మెడలు పట్టి తోసేసావా, ఆ తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. నువ్వు కనిన విధానము ఆ తల్లి మరి ఎంత చక్కగా నిన్ను కడుపులో మోసి ఆ నవమాసాలు పిండముగా నీవు ఉన్నప్పుడే సామెతలు 23:25 చూస్తే, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవాలి. నేను కనిన తల్లిని ఏం చేయాలంట? ఆనందం. అదే మరి ఎప్పుడు చూడు దుఃఖపరుస్తూ, ఆ తల్లిని అవమానపరుస్తూ, ఆ తల్లి నీ భార్య ముందల నీ తల్లిని నువ్వు దూషిస్తూ అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉన్నావా? వెళ్ళు, ఆ తల్లి కాళ్ళ మీద పడిపో, క్షమాపణ అడుగు. ఆ తల్లి సంతోషాన్ని, ఆ తల్లి ఆనందాన్ని కోరుకో. జీవించే జీవితకాలం ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు నీ కొరకు ఆమె ఎన్నో త్యాగాలు చేస్తుంది. కడుపుకు తిండి తిని తినక పస్తులుగా ఉండి నిన్ను పస్తులుగా ఉండనివ్వలే. తాను పస్తులై ఉండి నీ కడుపు నిండేలా చూసింది. తన ఆకలితో మడినప్పుడు కూడా కడుపారాన్ని పాలిచ్చి నిన్ను పెద్ద చేసింది. మర్చిపోయావా? ఆ తల్లిని అవమానిస్తున్నావా? ఆ తల్లిని గెంటేస్తున్నావా ఇంటి నుంచి? ఆ తల్లి మరి అవమాన భర్తురాలుగా ఉంటుందా? ఎలా ఉంది నీ తల్లి? ఒకసారి వెళ్ళు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవాలని, నిన్ను కనిన తల్లిని ఆనందించవాలని. చూసావా? ఆ తల్లి ఆనందంగా ఉండాలట, ఆ తల్లి సంతోషంగా ఉండాలట. ఆ తల్లి ఎంతగా ఆనందంగా ఉంటే అంతగా ఆ కుటుంబము ఆశీర్వదిస్తబడుతుందట. దేవుడు అలాంటి సహోదరుడా, నీ పరిస్థితి ప్రభావం నీ తల్లి పట్ల ఎలా ఉందో గ్రహించు. నేటి దివ్య వాక్యము నీ తల్లిని నీ ఇంటికి చేరదీసేలా ఉండాలి. నీ తల్లిని నీవు ప్రేమించేలా ఉండాలి. ఈ వృద్ధాప్యంలో ఎవరింటికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఏ రోడ్డు మీద ఉంటారు? చక్కటి ఈ మాతృమూర్తి దినంలో లేదా మదర్స్ డే సందర్భంగా వారు పశ్చాత్తాపడి వారి తల్లిదండ్రులను చేరదీసుకునే లాగున ఈ సహాయాన్ని దయచేయండి. అవును మా ప్రభా, మరి ఈ యొక్క సమయంలో నైనా మరి బేతేలు క్రిస్టియన్గా ఫేస్బుక్ లైవ్ ద్వారా వర్తమానం అందించబడ్డది. నాయన లైవ్లో పాలు పంపులు పొందిన రాత్రి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. అయా మరి ఎక్కడెక్కడో ఈ లైవ్ ద్వారా ఈ వర్తమానాన్ని విన్నారు
అటు బిడ్డలు ఆదరించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. అయా పాకిస్తాన్, ఇండియా యుద్ధాన్ని ఆపేయమని, అదే రీతిగా ఇజ్రాయెల్ కంట్రీలో జరుగుతున్న యుద్ధాలు ఆపేయమని, ఆయా ఉక్రెయిన్లో యుద్ధాలను ఆపేయమని ప్రార్థిస్తున్నా. ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో అటు యుద్ధాలను ఆపేయమని ప్రార్థిస్తున్నా. అయా ప్రత్యేకంగా నాయన మరి యొక్క సమయంలో పునరుత్థాన దినములో అనేకులు నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయా దైవజనుల వర్తమానాన్ని అందిస్తుండగా ప్రతి వారిని నీ కృపలో ఆదరించండి. అయా మరి సాయంకాలం జరగనైనా వివాహ కార్యక్రమంలో మీరుండి ఆ యొక్క వివాహాన్ని జరిగించి అయా మరి మా ప్రయాణంలో చెన్నై ప్రాంతం వరకు నడిపించావు నాయన. మద్రాసు నుంచి తిరిగి మేము వాళ్ళై ఉంటుండగా మా ప్రయాణంలో ముందు మీరు నడిపించండి, క్షేమంగా గృహానికి చేర్చండి. మరి 14th నాడు కూడా ప్రభు అంకిత్ వివాహం జరగనై ఉంటుండగా అటు యొక్క కార్యక్రమాల్లో కూడా మేమందరము వెళ్ళి మరి ఆ యొక్క వివాహంలో ఉండటకు సహాయాన్ని దయచేయండి. ఏది ఏమైనప్పటికీ ప్రభు మమ్మల్ని క్షేమంగా నడిపించడానికి వందనాలు. తిరుగు ప్రయాణంలో క్షేమం దయచేయండి. వర్తమానాన్ని ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వాద కుటుంబ సభ్యులను, మంగనూరు వంశస్థులను, నా తన్నింటి వారిని, తల్లింటి వారిని అందరినీ కూడా నెట్ల కింద మార్చండి. నా స్నేహితులను, క్లాస్మేట్స్, బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని విడువక నీ కృపలో ఆదరించమని ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు ఇచ్చిన దివ్యమైన వర్తమానాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరు. మాకు కావలసిన దినాహారము దయచు, మా రుణం ప్రకారం క్షమించు, మమ్మల్ని శోధనతో కాట్యుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉంటుంది. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహావాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిలవుడును గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము పవన, పంపుము దయా చేత పవన, నింపుము ముక్తి గనుమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah.